ఆచి చికెన్ మసాలా. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో వరుణయాగం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో వర్షాభావ నేపథ్యంలో వర్షాలు కురిసి రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రజలు, రైతులు సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. ప్రజల క్షేమం కోసం ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. ఆప్తుడు నా శ్రేయభిలాషి డాక్టర్ శ్రీధర్ బాబు గారి యొక్క ఆలోచన మన స్థానిక శాసనసభ్యుడిగా, ధర్మపురి శాసనసభ్యుడిగా, మంత్రిగా తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పెద్ద ఎత్తున రావాలి, అన్ని వర్గాల ప్రజలు చల్లగా ఉండాలి, రైతాంగం చల్లగా ఉండాలి, ముఖ్యమంత్రి గారి ఆలోచన, ముఖ్యమంత్రి యొక్క పరిపాలన చల్లగా ఉండాలా, తెలంగాణ ప్రజలు చల్లగా ఉండాలని చెప్పి ముఖ్యంగా ఎండోమెంట్ సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శైలజ గారు, కమిషనర్ గారు హనుమంతరావు గారు, మా ఈఓ గారు, మా ధర్మపురి ఉన్నటువంటి మా బ్రాహ్మణులంతా కూడా సుమారు 11 మంది బ్రాహ్మణులు 108 కలశాలతో ఈరోజు మల్లన్న స్వామి శివుడు ఒక ప్రాముఖ్యమైన రోజు అని చెప్పి మా కొంతమంది చెప్పినారు. అనుకోకుండా ఆ శివుడికి 108 కలశాలతో అభిషేకం చేసి తదనంతరం ఏదైతే ఆ దేవుడి యొక్క సంకల్పంతో ఆ వేద పండితులు బ్రాహ్మణుల యొక్క నియమ నిబంధన ప్రకారం 108 కలశాల ద్వారా స్వామివారికి శివుడికి అభిషేకం చేసిన తర్వాత ఏదైతే అగ్ని ప్రతిష్ట, వర్షాలు రావాలని చెప్పేసి వర్ణ హోమము, అదైతే పూర్ణాహుతి, అంటే ఆ స్వామివారు, అమ్మవారు, ఆ దేవదేవుడు వర్షాలు రావడానికి ఈ ప్రాంత తెలంగాణ ప్రాంత సుఖశాంతులతో ప్రజలు ఉండాలని, వరుణుడు కరుణించాలని చెప్పేసి వేద పండితులు నియమ నిబంధనలతో పూజలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా చేతులు జోడించి మనవి చేసుకుంటూ, ముఖ్యంగా రాష్ట్ర మంత్రిగా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో రాబోయే రోజుల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా అన్ని వర్గాల ప్రజలు చల్లగా ఉండాలి.